మీ ప్రక్రియను ఆస్వాదించడం. మన ప్రక్రియ యేసు వలె మార్చబడాలి. నేను ఇంకనూ కూడా యేసు వలె మార్చబడే ప్రక్రియలో ఉన్నాను. ఆమేన్. నేను ఆయన యొక్క సారూప్యతలోనికి మార్చబడే వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలి. ఈ ప్రక్రియలో నేను క్రీస్తు యేసు యొక్క సారూప్యతలోనికి మార్చబడతాము. యేసు ప్రత్యక్షత. సరే, ప్రతి ఆత్మీయ అభివృద్ధి ప్రక్రియలో కూడా మనం చేరుటకు ఒక విధానమనేది ఉన్నది. దాని నుండి బయటకు రాలేము. ఈ దేవుని రాజ్యం యొక్క ఆధ్యాత్మికత విధానంలో మనము ఎల్లప్పుడూ దేవుని రాజ్య నిబంధనలను అనుసరించవలసి ఉంది. మనమొక ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాము. సరే, మనకు ఓర్పు కావాలి కదా! దేవుడు మనలను తన విలువైన పరిశుద్ధ రక్తంతో కొనియున్నాడు. ఎందుకనగా ఆయన మనతో కలిసి సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఆయనతో నడవాలి. ఎంత దూరం నీవు ఆయనతో నడవగలుగుతున్నావు? ఆయన హస్తం మన మీద ఉంచినప్పుడు ఆయన వలె ఉంటాం. ఆమేన్. మనం ఆయన పోలికలో ఉండవలసి ఉంది. ఆమేన్. ఆయన వలె ఉంటాము. ఆయన పోలికలో ఉండుటకు మనము నేర్చుకోవాలి. మనము దేవుని వాక్యంతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. మనము ప్రతి దానిని విడుదల చేయడం సులభంగా ఉంటుంది. మరియు దానిని సాధన చేయుట, ముందుకు తీసుకువెళ్ళుట చాలా కష్టము. మనం బండ మీద మన ఇంటిని కట్టుకోవాలని యేసు చెప్పుచున్నారు. ఆమేన్. అయితే నేను బండ మీద కట్టబడాలనుకుంటున్నాను. అది బలమైనది. ఆమేన్. లూకా 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. అది చూసారా? వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాణ్ణి పోలియుండునని చెప్పెను. ఆయన మాటలు ఆలకించి దాని ప్రకారము చేసేవారు సరే, వారు కేవలం నిశ్చయత మాత్రమే పొందుకోరు గాని, మీరు బండ మీద మీ ఇంటిని నిర్మించుకోబోతున్నారు. మీరు బలముగాను మరియు దృఢముగాను ఉండబోతున్నారు. నీవు ఏమి ఎదుర్కొన్నప్పటికీ కూడా శోధనలు, శ్రమలు, వేదనలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమి వచ్చినప్పటికీ కూడా, ఏమి వచ్చినా సరే నేనెంత మాత్రము కదల్చబడను. నేను బండ మీద నిర్మించుకున్నాను. క్రీస్తంటే వాక్యమే. వాక్యం మీద కట్టుబడ్డాను. వాక్యము ఆలకించి దాని ప్రకారంగా జీవించాలి. మనం శోధనల గుండా వెళ్తామని చెప్పాడు. సరే, ప్రజలు మనల్ని కఠిన ప్రశ్నలు అడుగుతుంటారు. రక్షణ పొందిన తర్వాత ఎందుకు ప్రజలకు భయంకరమైన సంఘటనలు జరుగుతాయి? దేవుడెక్కడా? వింటున్నారా? అనేకమైన ప్రశ్నలు. మీ దేవుడు ఎక్కడున్నారంటారు? ఎందుకు ఇవి జరగడానికి దేవుడు అనుమతిస్తున్నాడు? ఎందుకు? అది మన ఇష్టం. ఆయన మన ఇష్టానికి వదిలిపెట్టాడు. మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. అయితే ఆయన మనుష్యులందరినీ కూడా అది ఒక రోబోలా చేయలేదు. వందనాలు. అయితే మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెనని దేవుడు కోరుతున్నాడు. అయితే మరి యొక్క కోణంలో దేవుడు నీ శత్రువును ప్రేమిస్తున్నాడు. ఏంటి? వారు రక్షించబడాలి. ఆయన ప్రతి ఒక్కరికి దేవుడు. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని ఆయన కోరుతున్నాడు. సరే, యేసును తృణీకరించిన వారి మీద తీర్పు వస్తుంది. అయితే నేను చెప్తున్నాను, హింసకుడును దూషకుడును ప్రతి ఒక్కరి మీదకి ఆయన తీర్పు వస్తుంది. నిజముగా ఆ రోజు చాలా భయంకరమైనది. భయంకరము.
ప్రజలు వారు చేసిన తప్పిదముల కొరకు వారు మూల్యమును చెల్లించాల్సింది. ప్రజలు అంధకార శక్తులతో ప్రభావితం అవుతున్నారని మనకు తెలుసును. అందుకే మనం ఎక్కువగా ప్రార్థన చేయవలసి ఉన్నది. అందుచేతనే తండ్రి యేసును ఈ లోకానికి పంపించి ఉన్నారు. అందుచేతనే ఆయన లోక రక్షకుడు. యేసు నామములో ఎవరు ప్రార్థిస్తారో వారు రక్షణ, విడుదల, స్వస్థత పొందుకుంటారు. ఆమేన్. ఈ యొక్క విధానంలో మనం మరణించాలి. కనుక ఈ యొక్క క్రైస్తవ ప్రయాణంలో మనం ఏ విధంగా ఆనందిస్తూ ముందుకు సాగాలో చెప్పాలనుకుంటున్నాను. మనము మన ఆత్మీయ ప్రయాణంలో సంతోషిస్తూ సాగుదాం. సరే, ఎలా సంతోషించగలం? అయితే నీ ప్రయాణంలో ఆనందించాలి. మనలను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. దాన్ని పట్టుకోవాలి. నీకు దేవుడు అనుగ్రహించిన తలాంతును బట్టి స్తుతించాలి. దేవుడు ఉద్దేశంతో కుటుంబంలో ఉంచాడు. నీకు తెలియని అనేక విషయాలు దేవునికి తెలిసే ఉన్నవి. స్తుతించండి. మీరు సరి అయిన మనస్సును కలిగి ఉంటే అప్పుడు మీ జీవితంలో దేవుని ఉద్దేశాలు తెలుసుకోగలరు. అయితే నేడు అనేక మనస్తత్వాలు కలిగి ఉన్నారు. మనము బండ మీద కట్టబడ్డాం. ఆయన శిష్యులను పిలిచినప్పుడు తన యొద్దకు పిలుచుకున్నాడు. అయితే ఇది ఒక ఆత్మీయ విధానము. అయితే దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించుట ద్వారా మనం క్రీస్తులో ఉన్నాం. దాని ద్వారా క్రీస్తు యేసు యొక్క జ్ఞానమును పొందుకొనుచున్నాము మరియు ఆయన ఆలోచనలు గ్రహించుచు ఉన్నాము. నేను ఆయనలో మరలా తిరిగి జన్మించి ఉన్నాను. ఆయన ఎవరో తెలుసుకున్నాను. ఆయన్ను తెలుసుకోవాలి. కనుక శిష్యులు యేసుతో తిన్నారు, జీవించి ఉన్నారు. సరే, 3.5 సంవత్సరాలు వారు రాజుతో ఉన్నారు. ఆయనతో కలిసి నడిచారు. ఆయన యొక్క మాటలను ఆలకించి ఉన్నారు. భౌతికంగా యేసు లేడు గాని ఆయన వాక్యం ఉంది. వారు దేవుని వాక్యం విన్నారు. దేవుని నుంచి వచ్చిన మాటలు శక్తివంతమైనవి. వారు యేసుతో సన్నిహితమైన సంబంధమును, సహవాసమును కలిగి ఉన్నారు. యేసుతో మంచి సంభాషణ కలిగి ఉన్నారు. మనకు పరిశుద్ధాత్మ ఉన్నది. ఆయన ఆత్మ కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ప్రభువైన యేసుతో సన్నిహితమైన సహవాసం కలిగి ఉండుటకు మనల్ని చేర్చాడు. యేసు వలె కార్యములు చేయుటకు నేరుగా శిష్యులను బయటకు పంపించలేదు కదా. కనుక ప్రతిదానికి ఒక విధానం అంటూ ఉన్నది. కనుక మనము ఈ ఆత్మీయ ప్రయాణంలో మన యొక్క లక్ష్యమును గుర్తుంచుకొని మనము ముందుకు కొనసాగిపోవాలి. సరే, మన ముందున్న వాటిని జ్ఞాపకం ఉంచుకొని మనమింకనూ ముందుకు సాగిపోవాలి. దాని గురించి ఆలోచించాలి. మన గురిని జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకు సాగిపోవాలి. గురి క్రీస్తే. మన యొక్క లక్ష్యం క్రీస్తేసే. మనం ఎక్కడ ప్రారంభిస్తామో అక్కడ ముగిస్తాము. మనమేమై ఉన్నామో దానిని బట్టి ముందుకు కొనసాగుతాము. అందుచేత మన యొక్క భవిష్యత్తు మన వర్తమానమును ప్రభావితం చేయనట్లు అనుమతించాలి. మన యొక్క భవిష్యత్తు ఇప్పుడు మనం జీవిస్తూ ఉన్నటువంటి వర్తమాన కాలమును ప్రభావితం చేయనట్లు అనుమతించాలి. సత్యమేమిటంటే సమాప్తమాయనని యేసు చెప్పెను. అయితే యేసు మన విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునై ఉన్నాడు. కనుక నేనెప్పుడైతే ఆయన మనస్సును, ఆలోచనలు కలిగి ఉంటానో అప్పుడు అవును, నా శరీరంలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ అయినా ఆయన ప్రత్యక్షతల కోసం ఎదురు చూస్తున్నాను. కానీ ఆయనలో ఉన్నాను. సరే, ఆయనలో దాగి ఉన్నాను. క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. కనుక యేసు ఉన్న స్థానంలో నేను ఉన్నాను. నా జీవితంలో ఏమి వచ్చినప్పటికీ ఆయనలో ఉన్నాను. అందుచేత నా యొక్క ఆలోచన విధానంను మార్చుకోవాలి మరియు మన యొక్క భావోద్రేకములు కూడా మనము స్వాధీనంలో ఉంచుకోవాలి కదా. మన యొక్క భావములను కూడా ఆయనే కలుగజేసి ఉన్నాడు. కానీ ఆత్మలో ఆయనలో జీవించగలను. నేనిక జీవించువాడను నేను కాదు. అయితే నా యొక్క భవిష్యత్తును మార్చుకొనగలను ఆలోచనల ద్వారా.
నీ యొక్క ఆత్మ దేవుని వాక్యం ఏం చెబుతుందో దానికి వ్యతిరేకంగా చేస్తుంది. నీ ఆత్మ శరీరానుసారమైనది. సరే, నీ ఆత్మ శరీర సంబంధమైనది. దానికి చాలా ఆశలున్నాయి. చాలా ఆలోచనలున్నాయి కదా! అవి మంచివి కావు. అయితే నేనాత్మలో నడుస్తాను. నేను ఆత్మ సంబంధముగా జీవించడానికి ఎంచుకొని ఉన్నాను. మీరు ఆత్మానుసారంగా జీవించే ఈ ప్రక్రియలో మీరు శరీరానుసారమైన వాటి యందు మీరు కేంద్రీకరించకూడదు. కంటితో చూచే వాటి ద్వారా మనం జీవించకూడదు. హెబ్రీ 12లో చెప్పబడినట్లుగా మనమలా చేయాలి. మన యొక్క ప్రయాణంలో నీరసించిన ఆయన మనలను స్వస్థపరుస్తాడు. నీవు బలహీనురాలివని నా శరీరం చెప్తుంది. గుర్తుంచుకోండి, సాతాను అబద్ధికుడై ఉన్నాడు. నీ శరీరానికి స్వరం ఉంది. నీ శరీరం మాట్లాడుతుంది. ఒకసారి దీన్ని ఆలోచించండి. నీ శరీరం తిండి కోసం ఆలోచిస్తుంది. అవును, మీరు తినకపోయినా ఒకటి ఆలోచించండి. మీ శరీరానికి స్వరం ఉంది. అవును, నేను చెప్తున్నాను, అది కొన్నిసార్లు మీతో మాట్లాడుతుంది. మీకిష్టమైనా కాకపోయినా నిజం చెప్తున్నాను. మనం ఆత్మ ద్వారా నడవాలి. హెబ్రీ 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించియున్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానంను నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండవలెను. మీలో ఎంతమంది యేసు వైపు మీ కన్నులను ఎత్తుచున్నారు? ఆయన చూస్తున్నారు. అయితే వారు వారి సమస్యలపై దృష్టి పెడుతున్నారు మరియు వారి బలహీనతల వైపు వారి దృష్టిని సాధిస్తున్నారు. వారి సమస్యలలో సతమతమవుతున్నప్పుడు వారి ఆర్థిక పరిస్థితులపై దృష్టిని పెడుతున్నారు. అలా చూడవద్దు. యేసుక్రీస్తు వారే తన మహిమైశ్వర్యము చొప్పున నా ప్రతి అవసరమును తీరుస్తారు. మీ బాహ్య నేత్రాలు చూచే వాటి నుండి మీ కన్నులను త్రిప్పుకోవాలి. మీ యొక్క కన్నులు మిమ్ములను మోసం చేస్తాయి. సరే, వెలిచూపును బట్టి కాదు, విశ్వాసం ద్వారా నడవాలి. ఈ ప్రక్రియలో మన కన్నులు మనలను మోసం చేస్తాయి. విశ్వాసంతో ఉండాలి. కనుక ఈ యొక్క సిద్ధాంతమును మీరు నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు బలమైన దుర్గముగా చేస్తాడు కదా! బలమైన ఇల్లు, పరిశుద్ధ గ్రంథము దీన్ని బలమైన చెట్టుతో పోలుస్తుంది. చెట్టు పెద్దగా పెరిగినప్పుడు దాని కొమ్మలపై ఆకాశ పక్షులు వాల్తాయి. అవును, అనేక వాటికి నివాస స్థలముగా ఉంటుంది. మీరు అనేకులకు విశ్రాంతిగా ఉండాలి. ఇతరులకు మీరు దీవెనకరంగా ఉండాలి. మీరే వారికి ఆరోగ్యము, మీరే వారి విడుదల. అవును, మీరే వారి మార్పు. అవన్నీ మీరే. మీరు దేవుని రాజ్యంలో నాటబడిన చెట్టు. మీరు అలా నిర్మించబడాలి. మీరు గుర్తించిన దానికంటే మీరు అధికులై ఉన్నారని తెలుసుకోండి. దేవుని రాజ్యం మీలో ఉంది. అది నీ లోపలే ఉంది. కనుక మన దృష్టి మన పరిధులను దాటి చూడాలి. ఎందుకనగా క్రీస్తు మీలో ఉన్నాడు. మీరు ఈ విధంగా దేవుని రాజ్యంలో విస్తరించబడాలి అంటే మీరు కొన్నిటిని ఎదుర్కోవలసి ఉంది. కొన్నిటిని జయించాలి. ప్రతి ఒక్కరూ దాని గుండా వెళ్ళాలి. అది ఆగిపోదు. క్రీస్తును గూర్చిన ప్రతి నూతన ప్రత్యక్షత కొరకు మనం ఎదుర్కోవాలి. అవును, నిజం. ఆర్థిక పరంగాను మరియు బాంధవ్యాలు అన్ని విషయములలోనూ. అయితే మీరు ఓడిపోవుట ద్వారా మీరు ఎవరో తెలుసుకోవాలని అనుకోవడం లేదు. శోధనలలో పడినప్పుడు మహదానందమని ఎంచుకోమని యాకోబు చెప్తున్నాడు. అందుచేతనే కొంతమంది ఈ యొక్క శోధనలు ఎదుర్కోవడం ఇష్టముండదు. అయితే నీ పిలుపేంటి?
నిన్ను ప్రేమిస్తున్నట్టుగా వారిని ప్రేమించట్లేదని దాని అర్థం కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని సమానంగానే ప్రేమిస్తున్నాడు. సరే, ఇతర వ్యక్తుల అభివృద్ధితో నీ యొక్క అభివృద్ధిని నీవు పోల్చకూడదు. మనలో ప్రతి ఒక్కరము కూడా సొంత లక్ష్యాలు మరియు సొంత ప్రయాణాలు ఉన్నవి. మనలో ప్రతి ఒక్కరికి వివిధమైన పిలుపులున్నవి. మనము వేరు స్థలాల నుండి వచ్చి ఉన్నాము. మనమందరం ఏకరీతిగా చెక్కబడలేదు గాని వివిధ రకాలుగా చెక్కబడి ఉన్నాము. కొంతమంది సువార్థికులుగాను, కొంతమంది బోధకులుగాను ఉన్నాము. ఆమేన్. సంఘ క్షేమాభివృద్ధి కొరకే ఉన్నాము. మనము ఒకే శరీరంలో వివిధ అవయవాలుగా అనుసంధానం చేయబడి ఉన్నాము. మీరు మీ యొక్క ప్రజల కొరకు, పోషణ కొరకు వివిధ పనులు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, మేము కేవలము శరీరానుసారంగా మాత్రమే మాట్లాడుటలేదు గాని, మనము మన కుటుంబ పోషణ కొరకు మనకు దేవుడు పనిని అప్పగించి ఉన్నాడు. ఇది శక్తివంతమైనది. దేవుని రాజ్యం కొరకు మాత్రమే కాదు గాని ఈ భూమి మీద కూడా. మీరు నేను పోషించబడుటకు దేవుడు పనిని అప్పగించి ఉన్నాడు. దేవుని రాజ్యంలో కాదు. దేవుని రాజ్యంలో వివిధ స్థాయిలు మనం కలిగి ఉంటాం. మీరు ఇతర ప్రజలను పోషించే విధంగా చేస్తే దేవుడు వాడుకుంటాడు. దేవుడు మీలో పెట్టిన ఉపాధి అవకాశాలను ప్రారంభించాలి. ఆ విధంగా పెద్ద వృక్షం మీలో పెరుగుతుంది. దేవుని రాజ్యము. అది ఎలా? ప్రయాణం కొరకు మాత్రమే కాదు గాని మనం విధానం గూర్చి ఆలోచించాలి. మన వర్తమానమును ప్రభావితం చేయుటకు మనం అనుమతించాలి. నాగటి మీద చేయి పెట్టి వెనుదిరుగువాడు నాకు అర్హుడు కాదని అందుకే ప్రభువైన యేసు లూకాలో చెప్పి ఉన్నాడు. మీలో ఉన్నవారు కూడా కొంతమంది బిజినెస్ ని ప్రారంభించవచ్చు. మీ యొక్క వ్యాపారంలో మీరు నష్టపోయారేమో, అయితే దేవుడు ఏదో నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యంలో జ్ఞానం సంపాదించుకుంటారు కదా. దేవుడు మీ ఉత్పత్తిని ఆశీర్వదించెను గనుక మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. మనము వెనుకకు వెళ్లి చూస్తే ప్రత్యక్ష గుడారం నిర్మించినప్పుడు దేవుడు కొన్ని సూచనలు ఇచ్చి ఉన్నాడు. ఖచ్చితమైన సూచనలు. రంగు, సామాగ్రి మరియు వారి యొక్క పనిలో నైపుణ్యత కలిగినట్టి వ్యక్తుల కోసం చెప్పి ఉన్నాడు. అవును, దీన్ని కట్టడానికి ఎవరినైనా చూడు అనలేదు. దేవుడు వారి పేర్లు చెప్పాడు. ప్రత్యేకమైన సూచనలు ఆయన సూచించాడు. నేడు క్రొత్త నిబంధన ప్రజలకు కూడా అలానే. దేవుడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు. దేవుడు ప్రతిదీ దాని పని కొరకు సమస్తమును కలుగజేసెనని చెప్పుచూ ఉన్నది. దేవుడు నరుల హృదయాలను సరిగా చేసి ఉన్నాడు. దేవుడు ప్రతి దానిని దాని పని కొరకు చేసి ఉన్నాడు. అది నాకిష్టం. ప్రతి నరుని యొక్క ఆత్మ దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని సూచనలు ఇచ్చి ఉన్నాడు. అయితే ఇంకనూ ఉన్నది. మనము దేవునికి ప్రత్యేకం. మనమేం చూస్తున్నాం? సరే, దేవుడు మనలను నిత్యత్వంలో స్థిరపరిచి ఉన్నాడని బైబిల్ మనకు బోధించి ఉన్నది. దీన్ని గమనించాలి. అవును, ఇది నిజం. వారేమి చెప్పినప్పటికీ దేవుడు మనలో పెట్టాడు. ఆయనను తెలుసుకొనుటకు దేవుడు ప్రతి నరుడిలోనూ రక్షణను, విశ్వాసమును పెట్టి ఉన్నాడు. అపవాది అనేక రీతులుగా ప్రజలను మోసం చేయడానికి చూస్తాడు. ఎందుకంటే వారి హృదయాల్లో దేవుడున్నాడు. సృష్టికర్త వారి హృదయాల్లో ఉన్నాడు. దేవుడు ప్రతి నరుని హృదయంలో కొత్త అవగాహన పెట్టి ఉన్నాడు. అందుచేతనే దేవుని రాజ్య సంబంధ విషయంలో మనము సంతృప్తి చెందము. మీరు ఇతరుల కంటే చాలా భిన్నమైన వారు. దాన్ని మనం అర్థం చేసుకోవలసి ఉంది. అయితే కొంతమంది ప్రజలు దేవునిని గూర్చి సరిగా అర్థం చేసుకోరు. అది సరి అయిన విధానం కాదు. మన దేవుడు సహనం కలిగినవాడు. మనం ఇతరులకు దీవెనకరంగా ఉండునట్లు దేవుడు ఆర్థికంగా దీవిస్తాడు. మనం దీవించబడాలని కోరుతున్నాడు. మనం ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యేసు ఏ విధంగా సహాయం చేశారో మనము కూడా ఆ విధంగా చేయాలని కోరుతున్నాడు. దేవుడు తన అధిక కృపను మనకిచ్చాడు. అయినా మనం ఆగిపోయి ఉన్నాం కదా.
కనుక మనము దేవుని కృప కొరకు, ఆయన వాక్యం కొరకు ఆకలిని కలిగి ఉండాలి. క్రైస్తవులుగా ఉండడమే కాదు, తిరిగి జన్మించినందుకు స్తోత్రాలు. అయితే నేను ఎలా దీవెనకరంగా ఉండగలను? హుహు. ఇతరులకు నేను ఏ విధంగా నా సాక్ష్యం ద్వారా దీవెనగా మార్చబడగలను? దేవుడు మాత్రమే మన యొక్క సాక్ష్యమును మహిమకరముగా వాడుకోగలడు. కొన్నిసార్లు భయంకరంగా. అయితే అన్నీ మన మేలు కొరకే. మనలో సర్వశక్తిగల దేవుడు ఉన్నాడు గనుక మనం అసాధారణమైన కార్యాలు చేయగలం. మనలో అసాధారణమైన శక్తి నివసిస్తూ ఉన్నది. అది సమస్తము సమకూడి జరుగునట్లుగా చేస్తుంది. కొన్నిసార్లు మనం వీటిని మర్చిపోతుంటాము. ఎందుకనగా వేరే మార్గాల్లో వెళ్ళాలనుకుంటాం. సరే, దేవునికి ఇష్టం లేనటువంటి స్థలాలకు నీ యొక్క శరీరం నిన్ను తీసుకువెళ్తుంది. దేవుడు నిన్ను ఊబిలో నుంచి తీసుకొని వచ్చింది. నీవు అనేకులను ఊబిలో నుంచి తీసుకొని వచ్చుట కొరకు. నీ యొక్క సాక్ష్యము గొప్ప సువాసన గలది. ఈ భూమి మీద దేవునికి మహిమకరంగా ఉంటుంది. అందుకే ప్రజలు సాక్ష్యం చెప్పడం అపవాదికిష్టం లేదు. కనుక మన యొక్క లక్ష్యము, గురి మన ఎదుట ఉంచబడినటువంటి దానిపైనే. కొంతమందికి తమ సొంత అనుభవం అంటూ ఉండదు. వారి మార్గాల్లో పోతుంటారు. సరే, నీ తల్లి గర్భంలోనే నిన్ను ఏర్పరచుకున్నాడు. సరే, ఆయన నిన్ను ఒక ప్రత్యేకమైన పని కొరకు సృజించి నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుడు నీ కొరకు ఒక అందమైన కావ్యమును నీ తల్లి గర్భంలోనే రచించి ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరి కొరకు రచించాడు. ఇది అందమైనది. మీరు ఎలా ఉన్నా సరే, ఎందుకంటే దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. ప్రజలు ఎలా జన్మించినప్పటికీ కూడా దేవుని ప్రణాళిక పరిపూర్ణమైనది. అవును, ఇది నిజము. అయితే కొందరికి అర్థం కాదు. మీరు ఒకటి అర్థం చేసుకోండి, అపవాది ఎల్లప్పుడూ అబద్ధం చెప్తాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగుకు కర్త అయి ఉన్నాడు. ఆయన నీలో వెలుగును పెట్టి నీకు జీవాన్ని ఇచ్చి ఉన్నాడు. అయితే ఆయన నీ కొరకు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్క మానవుని పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇది ఎంత అందమైనది. ఇది మనకు ఒక వ్యత్యాసమైన అనుభవం అయినప్పటికీ ఇది శాపం కాదు. అయితే కొంతమంది పిచ్చి బోధలు బోధిస్తారు. అపవాది అబద్ధికుడు. ఎవరు శాపగ్రస్తులు కాదు. బైబిల్ చెప్తుంది వారు ఆశీర్వదించబడిన వారని. ఫిలిప్పీలు 1:3 మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకొంచున్నానని పౌలు చెప్పుచున్నాడు. కనుక మన యొక్క రక్షణ అనుభవం అనేది క్రీస్తు వలె మార్చబడుటకు ప్రతిదాన్ని ఆయన వాడుకుంటాడు. కీర్తన 105 చూద్దాం. యేసేపు యొక్క కథనాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2 జనాంగములు పోషించబడుటకు దేవుడు యేసేపును వాడుకొని ఉన్నాడు. అవును, అది అతడు గుర్తించలేదు. యవ్వనంలో అతడు కలగని ఉన్నాడు. భవిష్యత్తు కొరకు కలను కన్నాడు. అయితే అతనిని గూర్చి ఆలోచన చేయండి. అతడొక యవ్వనస్తుడు. మనవలే అతను కూడా ఆశలు కలిగి ఉంటాడు. అతని తండ్రి చేత ప్రేమించబడ్డాడు. అదే సమయంలో అనేకుల చేత ద్వేషింపబడి ఉన్నాడు. అతని జీవితంలో చాలా చోటు చేసుకున్నాయి. అతడు అనేక మంది దయను సంపాదించుకున్నాడు. తృణీకరించబడ్డాడు కూడా. అయితే దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. తల్లి గర్భంలోనే అతన్ని ఏర్పరచుకున్నాడు దీని కొరకు. అయితే 16వ వచనంలో ఆయన చెప్తున్నాడు, దేశము మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్లు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను.
దేవుని వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. మనము దీని యందు సంతోషించాలి. మనము ప్రవచనాత్మక ప్రజలమై ఉన్నాము. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని వాక్కు మిమ్మును కూడా పరిశోధిస్తుంది. ఆహా! పరిశోధిస్తుంది. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను. ప్రజల నేలినవాడు అతని విడుదల చేసెను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగా అతన్ని నియమించుట మనము చూస్తున్నాము.